ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడండి. మన జీవితంలో అత్యధికమైన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయన మనం రక్షించే దేవుడు మాత్రమే కాదు, కానీ 84వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు, ఘనతను కలిగచేసే దేవుడు. మన నిందకు ప్రతిగా రెట్టింపైన ఘనతను. యోసేపు అనేకుల మధ్యలో నిందింపబడ్డాడండి, కానీ ప్రభువు యోసేపుని హెచ్చించాడు. మనం నిశ్చయంగా బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా కూడా దేవుడు ఘనతను కలగచేస్తూ వచ్చాడు. దావీదును గణపరిచాడు, సౌలును గణపరిచాడు, సమూయేలును గణపరిచాడు, రూతును గణపరిచాడు, ఎస్తేరును గణపరిచాడు. ప్రభువుని ఆశ్రయించని ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం కదా, అయ్యా నేను ఉన్నతంగా ఉండాలి, నేను చేస్తున్న పనులలో దీవెనకరంగా ఉండాలి, ఘనత పొందుకోవాలి అని ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికి తగ్గ పనులలో వారు ఘనంగా ఉండాలని ఆశపడుతుంటారు. వారి కుటుంబాల్లో వారు ఘనంగా ఉండాలని ఆశపడుతుంటారు. ప్రభువు ఘనతను కలగచేసే దేవుడు. ఒకవేళ ప్రభు మనల్ని హెచ్చిస్తే మనుషులు మనల్ని తగ్గించగలుగుతారా? మన కష్టం ద్వారా, మన ఆలోచన ద్వారా, లేకపోతే ఏదో ఒకటి చేసి మనం ఘనతను పొందుకున్నా అది మన జీవితంలో శాశ్వతంగా ఉండకపోతుండొచ్చు. కానీ ప్రభు ఒక్కసారి ఘనపరిస్తే ప్రభు నిశ్చయంగా మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఘనతను మనం చూస్తాం. మీ జీవితంలో ఉన్నతమైన ఘనతను, కృపను మీరు చూస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.